దేవుని యొక్క జనగమ కుప్పడూరు ప్రాంత ప్రజలకి గొప్ప శుభవర్తమానము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు ఆయన పరమను విడిచి భూలోకానికి వచ్చి కలవరి శిలువలో ఆయన పడిన ప్రయాస బాధ్యత భారము సంసిబ్బంది అంత కూడా సర్వ మానవాళి నిమిత్తమేనని మనకి బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుని బట్టి ఈ శుభవర్తమానము మన ఈది సువార్తగాను ఆయన యొక్క పనివారికి అంటే ఆయన సేవకులకు తెలియపరిచి దాన్ని బట్టి మన మధ్యలో మన ప్రాంతంలో ఈ సువార్తమానం తెలియపరుస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుని బట్టి మన పాపములు, మన సమస్యబంధులు, మన బాధకరమైన శోధన, బలహీనతల మధ్యలో మనం కుంగి ఉంటే ప్రభు అంటూ ఉన్నాడు, సమస్తం భారం మోస్తున్న ప్రజలారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు నా ప్రభు. అందుకు ఏ భారమైన బాధ్యతలో ఏ ఒక్క వ్యాధి శాత బాధ శాత కృంగి సమాధానం లేక మనము వేదన పడుచున్నామో అందుకు ప్రభు అంటూ ఉన్నాడు, ఇది మంచి ధర్మమో రక్షణ దినమో. ఈ సమయమందు ప్రతి బాధను మేము తొలగించువాడను, నూతనమైన కార్యాలు సఫలపరుస్తాను వాగ్దానం చేస్తున్న దేవుడు. అందుకు దేవుని జనంగమా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఈ మంచి తరుణమును, ఈ రక్షణ దినమును మనము వ్యర్థపరచుకోకుండా దాన్ని సద్మయపరచుకొని సత్యం కనుగొని మార్గమును నడుటకు, ఆ మార్గము ఆయన అంటూ ఉన్నాడు, నేనే సత్యమును జీవమును మార్గమై ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఆ మార్గమును కనుగొని మంచి మనసు కలిగి మీ యాదనకరమైన బాధలో ఉన్న సమస్య ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఒకసారి నీ హృదయంలో జ్ఞాపకం చేసుకుంటే, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాగ్దానం చేస్తున్న ప్రభు వాగ్దాన పూర్ణుడు, వాత్సల్యకరుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందును బట్టి సమయమందు సర్వ మానవాళి పాపముల నిమిత్తం పోవాలంటే ఏ మనిషి రక్తము కాదు, ఏ ఒక్క మూగజీవుల రక్తమైనను లేదు, ఏ పొట్టేళ్ల రక్తమైనను ఆ పాపానికి విమోచన రాదు. కానీ పరిశుద్ధుడైన మన ప్రభును ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలలో ఆయన రక్తమును కడవరు కార్చి నిమిత్తమును ఆ రక్తపోషణ ఈ మానవులకి ఆ శిలువ పైన కార్చిన రక్తము స్వస్థత ఇచ్చి ఉంది. అందుకు మనము మన పాపముల నిమిత్తము మరణించి మనము రాబోయే ఉగ్రతలు పడి కాలిపోవాల్సిన వివేగము